ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రాజ్ అయితే అపర్ణని ఎంత రమ్మని పిలిచినా సరే అపర్ణ రానే రాదు. పైగా తను రావాలి అంటే కావ్యని కూడా తీసుకెళ్తేనే వస్తానని అపర్ణ మొండికేస్తుంది. మమ్మీ, నిన్ను ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా రాజ్ ఆవేశంగా బయటికి వెళ్ళిపోతాడు. రాజ్ వెళ్ళిపోవడంతో కనకమైతే, వదిన చూడు, అల్లుడు గారికి ఎంత కోపం వచ్చిందో, ఇప్పుడు అల్లుడు గారు ఏం చేస్తారో ఏంటో నాకెందుకో భయంగా ఉంది అని చెప్పి కనకమైతే భయపడుతూ ఉంటే ఇక అపర్ణ, చూడు కనకం, నువ్వేం భయపడకు, వాడు ఏమీ చేయలేడు, చచ్చినట్టు నన్ను కావ్యని తీసుకెళ్ళడానికి వస్తాడు అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంది. ఇంతలో రాజ్ని చూసిన సుభాష్ అయితే, రాజ్, మీ మమ్మీని తీసుకొచ్చావా? ఎక్కడ మీ మమ్మీ అని చెప్పి వెనక్కి తొంగి తొంగి చూస్తూ ఉంటే ఇక అపర్ణ కనిపించకపోవడంతో ఒక్కసారిగా సుభాష్కి కోపం వస్తుంది. రాజ్, అసలు నీ ఉద్దేశం ఏంటి? అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావురా? నీ పెళ్ళాన్ని పుట్టింటికి తరిమేశావు. నీ వల్ల ఇప్పుడు నా భార్య కూడా వెళ్ళిపోయింది. నాకు నా పెళ్ళం కావాల్సిందే అని చెప్పి సుభాష్ అయితే చిన్నపిల్లాడిలాగా ఇంకా రాజ్ ముందు మారాం చేస్తాడు. రాజ్ అయితే, డాడీ, మమ్మీ రాను అంటుంది, మమ్మీని తీసుకురావడానికి వెళ్ళాను, నన్నేం చేయమంటారు చెప్పండి అని చెప్పి ఇంకా రాజ్ మాట్లాడుతూ ఉంటే, చూడు రాజ్, నువ్వేం చేయాలో నీకు బాగా తెలుసు. అపర్ణ ఇక్కడికి నువ్వు ఏం చేస్తే వస్తుందో కూడా నీకు తెలుసు. నువ్వు మొండి పట్టు పట్టకుండా అపర్ణ చెప్పినట్టు విను అని చెప్పి ఇక ఇంద్రాదేవి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి రాజ్, నానమ్మ, నాకు తెలుసు నానమ్మ, మీరందరూ కలిసి మళ్ళీ ఆ కళావతిని నేను తీసుకురావడానికి ఇట్లాంటి ప్లాన్స్ చేస్తున్నారని నాకు అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ కళావతిని తిరిగి ఇంటికి తీసుకొచ్చేదే లేదు అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటే, సరేరా, నువ్వు కావ్యని తీసుకురావద్దు, కావ్య రాకపోతే అపర్ణ కూడా రాదు, నాకు అర్థమైంది. ఇక ఈ రోజు నుంచి ఇంటి బాధ్యతలు, వంట బాధ్యతలు నావే అని నాకు అర్థమైంది అని చెప్పి ఇంకా ఇంద్రాదేవి మాట్లాడుతూ ఉంటే ఇంద్రాదేవి మాటలకి ప్రకాశం, చూడు, నీ వల్ల మా అమ్మ ఈ వయసులో కష్టపడవలసి వస్తుంది అని చెప్పి సుభాష్ మాట్లాడుతుంటే, అదేంటి బాబాయ్ అలా మాట్లాడుతున్నారు? ఇంటి పని చేయటానికి చాలామంది పని వాళ్ళు ఉన్నారు, అలాగే వంట పని చేయడానికి శాంత ఉంది, ఎందుకు మీరు అంత టెన్షన్ పడుతున్నారు అని అంటుంటే, భలే మాట్లాడావులే, శాంత తినే వంట తింటే ఇంకా అందరం హాస్పిటల్లో కూర్చోవాలి. కావ్య వెళ్ళిపోయిన తర్వాత కావ్య స్థానంలో నా పెద్ద కొడలు అపర్ణ కమ్మగా అందరికీ వంట చేసి పెట్టేది. అట్లాంటిది ఇప్పుడు నా పెద్ద కోడల్ని కూడా కావ్య జాబితాలోకి జమేసేసావు. ఇక మిగిలింది నాకు తప్పదు కదా, నా ఇల్లు, నా సంసారం, నా పిల్లలకి వండి పెట్టాలి కదా అని చెప్పి ఇందిరాదేవి అయితే వంట గదిలోకి వెళ్తుంటే, ఆగు నానమ్మ, నువ్వు వంట చేయడమేంటి? బాబాయ్, పిన్నుంది కదా, పిన్నిని వంట చేయమని చెప్పండి అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటే రాజ్ మాటలకి ప్రకాశం, చాలేరా, మీ పిన్ని వంట చేస్తే మనం తిన్నట్టే, అయినా అది వేరే కుంపటి పెట్టింది కదా, మనతో సంబంధం లేనట్టు దాని వంట అదే వండుకొని తింటుంది. ఇప్పుడు అందరికీ వండి పెట్టమంటే అది వండుతుందా అని చెప్పి ప్రకాశం మాట్లాడుతూ ఉంటే, సరే, పిన్ని కాకపోతే అత్తుంది కదా, అత్త, నువ్వు వంట చెయ్యి అని అంటుంటే, అమ్మో, నేనా? నాకు వంట అది అస్సలు రానే రాదు. వండి పెడితే తినడం వచ్చు కానీ మీ అత్తకి వంట చేయడం అస్సలు రాదు. మీ అత్త ఏ రోజన్నా వంటగది వైపు తొంగి చూసిందా? అయినా కావ్యని తరిమేశావు, నా భార్యని తరిమేశావు, ఇంట్లో అందరినీ తరిమేసి ఏం సాధించాలనుకుంటున్నావురా అని చెప్పి ఇక సుభాష్ అయితే రాజ్కి చీవాట్లు పెడతాడు. రాజ్, డాడీ, మీరందరూ చెప్పినట్టుగానే మమ్మీ కోసం ఆ ఇంటికి వెళ్ళాను, మమ్మీని అన్ని రకాలుగా బ్రతిమాలాను, కానీ మమ్మీ రాను అంటుంది. ఇక్కడ మహారాణిలో ఉండవలసిన మమ్మీ అక్కడ ఆ ఇంట్లో ఇంటి పని, వంట పని అంటూ చాకరీ చేస్తుంది. మమ్మీని అలా నేను చూడలేకపోయాను.
కానీ ఆ కళావతి మమ్మీకి ఏం మాయ చేసిందో అక్కడి నుంచి రానంటుంది. దీనంతటికీ కారణం ఆ కళావతినే అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటే ఇక రుద్రాణి కూడా అవును రాజ్, నువ్వు చెప్పింది నిజం, దీనంతటికీ కారణం ఆ కావ్యే మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడం కోసం ఇట్లాంటి చీప్ ట్రిక్స్ వాడుతుంది అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే రుద్రాణి మాటలకి ఇందిరాదేవి అయితే రుద్రాణి నువ్విక్కడ ఎవరిని సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కావ్యని అలాగే నా కోడల్ని నిందిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేదే లేదు, వెళ్ళిక్కడి నుంచి అని చెప్పి ఇందిరాదేవి అయితే రుద్రాణి మీద గట్టిగా అరుస్తుంది. రుద్రాణి సైలెంట్గా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. రాజైతే నానమ్మ మమ్మీని ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు, కొంచెం నాకు టైం ఇవ్వండి అని చెప్పి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక ఇక్కడ చూస్తే అపర్ణ ఇందిరాదేవికి కాల్ చేస్తుంది. ఇందిరాదేవి ఏంటపర్ణ, వీడికి బాగా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టున్నావు, నువ్వు అక్కడ ఉన్నందుకు నీ కొడుకు ఇక్కడ తెగ కుమిలిపోతున్నాడు అని అంటుంటే కుమిలిపోవాలత్తయ్య, లేకపోతే నా కోడల్ని నానా మాటలు అంటాడా, పైగా ఇంటి నుంచి తరిమేస్తాడా, ఆ ఇంటికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళను అంటాడా, ఎలా తీసుకెళ్ళడో నేను చూస్తాను, వాడంతట వాడే వచ్చి కావ్యని నన్ను దగ్గరుండి మరి తీసుకెళ్లేటట్టు చేస్తాను అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతూ ఉంటే అపర్ణ మాటలకి ఇందిరాదేవి అయితే అవును, అలా చెయ్యాలి అంటే ఇక్కడ నేను చేయాల్సినవి కూడా మిగులున్నాయి కదా అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. అనుకోకుండా ఇందిరాదేవికి చెయ్యి కాలుతుంది. అబ్బా అని చెప్పి ఇందిరాదేవి గట్టిగా అరవడంతో పక్కన ఉన్న స్వప్న అమ్మమ్మగారు ఏమైంది అని చెప్పి తన చేతిని చూస్తుంటే తన చెయ్యి కాలినట్టుగా కనిపిస్తుంది. అమ్మమ్మగారు మీకెందుకు ఈ పనులన్నీ, నేను చూసుకునేదాన్ని కదా, రండి ఇక్కడికి అని చెప్పి ఇక ఇందిరాదేవిని అక్కడ కుర్చీలో కూర్చోబెడుతుంది. ఒక్కసారిగా అందరూ ఇందిరాదేవి దగ్గరికి వచ్చేస్తారు. తనకి కాలిన గాయాన్ని చూసి అందరూ కలిసి మళ్ళీ రెండోసారి రాజ్కి గట్టిగా వార్నింగ్ ఇస్తారు. రేయ్, ఈరోజు నీ వల్లేరా మా అమ్మకి చేయి కాలింది, ఎన్నడూ లేంది మా అమ్మ ఈ వయసులో వంటగదిలోకి వెళ్ళవలసి వచ్చింది అని చెప్పి సుభాష్ అలాగే ప్రకాశం ఇద్దరు కూడా రాజ్ని చెడమడ వాయిచ్చేస్తారు. ఇక సీతారామయ్య అయితే చిట్టి నీకు చెయ్యి కాలిందా, అసలు నిన్ను ఎంత బాగా చూసుకునేవాణ్ణి, నిన్ను ఏ రోజు కూడా కాలు కందనివ్వకుండా చూసుకున్నాను, రేయ్ నువ్వు నా మనవడి వయ్యుండి నా చిట్టికి ఈరోజు ఇట్లాంటి పరిస్థితిని తీసుకొస్తావా అని చెప్పి సీతారామయ్య అయితే ఇక రాజ్ని చెడమడ వాయిస్తాడు. వీళ్ళందరి వార్నింగులకి రాజ్కి ఏమీ అర్థం కాక వెంటనే తన మొబైల్ తీసుకొని పక్కకు వెళ్ళి కావ్యకి ఫోన్ చేస్తాడు. కావ్య ఇదేంటి ఈయనిప్పుడు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి మొబైల్ని చూస్తుంటే పక్కన ఉన్న అపర్ణ ఏంటి అలా చూస్తున్నావు, వాడేగా నీకు ఫోన్ చేస్తుంది, లిఫ్ట్ చేయి అని చెప్పి ఇక అపర్ణ కావ్యకి ఫోన్ లిఫ్ట్ అనడంతో ఇక కావ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే రాజ్ ఏయ్ కళావతి, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా, మా అమ్మని మీ ఇంట్లో అట్టి పెట్టుకున్నావు, ఇక్కడ చూస్తే నానమ్మ వంటగదిలో వంట చేయడానికి వెళ్ళి చెయ్యి కాల్చుకుంది, మా ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఉంటే నువ్వు అస్సలు ఓర్చుకోలేవు కదా, అందుకే ప్లాన్ చేసి మరి మమ్మీని తీసుకెళ్ళిపోయావు, ఇక్కడేమో మమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అని చెప్పి రాజైతే కావ్యని ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా తెగ ఓవర్ చేస్తూ అరుస్తూ ఉంటాడు. అది విన్న కావ్య ఏం మాట్లాడుతున్నారు, అమ్మమ్మ గారికి చెయ్యి కాలిందా, అసలు అమ్మమ్మ గారికి ఎందుకు చెయ్యి కాలింది అని అడగడంతో నువ్వు మా మమ్మీని తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టుకున్నావు, ఇంట్లో వంట చేసేవాళ్ళే లేరు, నానమ్మ వంట చేయడానికి వెళ్ళి చెయ్యి కాల్చుకుంది, చూడు ఇక్కడ నానమ్మని చూసుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు, నువ్వు మమ్మీకి ఏదో ఒకటి చెప్పి ఇక్కడికి పంపించు అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య ఏం మాట్లాడుతున్నారండి, అమ్మమ్మ గారికి చెయ్యి కాళ్ళం ఏంటి, అసలు అంతమంది ఉండగా అమ్మమ్మ గారు వంట చేయడం ఏంటి అని అడగడంతో ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు, అన్నీ చూసుకునే మమ్మీ ఉంటే అంతా బాగానే ఉండేది, చూడు ఇప్పటికైనా మమ్మీకి నచ్చ చెప్పి మర్యాదగా ఇక్కడికి పంపించు
అని చెప్పడంతో వెంటనే అపర్ణ, ఏంట్రా, ఏంటి ఏదో పెళ్ళం మీద అరుస్తున్నట్టు అలా అరుస్తున్నావు? అసలు కావ్య నీకేమవుతుందని? కావ్యకి నీకు ఏంట్రా సంబంధం? తను నీకేమీ కానప్పుడు ఆర్డర్ వేస్తున్నావేంటి? చూడు, నువ్వు నన్ను తీసుకెళ్ళాలి అంటే తనని రిక్వెస్ట్ చేయాలి, బ్రతిమలాడుకోవాలి, అవసరమైతే కాళ్ళు పట్టుకోవాలి. తను నీకు ఏది కాదు అన్నప్పుడు తనకి ఆర్డర్స్ వేస్తే ఊరుకునేదే లేదు అని చెప్పి అపర్ణ అయితే రాజ్తో మాట్లాడుతుంది. మమ్మీ, ఇక్కడ నానమ్మకి చెయ్యి కాలింది, అది పట్టించుకోకుండా ఆ కళావతిని నేనేదో అన్నానని నన్ను ఇంతలా మాట్లాడుతున్నావు అని అంటుండే, చూడు రాజ్, దానికి కారణం ఎవరో నీకు బాగా తెలుసు. నువ్వు ప్రతిసారి ఇంట్లో అందరి కోసం ఏదేదో చేశానని నువ్వు గర్వపోతూ ఉంటావు. అసలు ఎవరి కోసం ఏం చేశావురా చెప్పు. ఆ రోజు మీ డాడీ తప్పు చేస్తే ఆ తప్పులని సరిదిద్దడానికి కావ్య తన జీవితాన్ని పలంగా పెట్టి మాయ అనే పేరుతో వచ్చిన అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి జరిపించడానికి సిద్ధమైంది. ఒక్క క్షణం నిజంగా మాయ కనుక అక్కడికి రాకపోతే ఆ అమ్మాయితో నీకు పెళ్లి జరిగి ఉండేది. మీ నాన్నగారు నేను కలిసున్నా విడిపోయినట్టే ఉన్నాం, కానీ మా ఇద్దరి మధ్యలో బంధానికి ఉన్న విలువని గుర్తు చేసి తిరిగి మళ్ళీ మీ నాన్నగారితో నన్ను కలిపింది. అలాగే ఇంట్లో ఎవరికి ఏం కావాలో ప్రతీదీ కూడా తను తెలుసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా చేసేది. అంతెందుకు, నువ్వు మొన్న తను వేసిన డిజైన్స్ని దొంగిలించి నువ్వు వేసిన డిజైన్స్గా చూపించుకొని పందెంలో గెలిచి కావ్యని CEO స్థానం నుంచే కాకుండా దుగ్గిరాల ఇంటి గడప కూడా ఎక్కకుండా తరిమేశావు. మరి నువ్వు తప్పు చేశావని తనకు ఆ రోజే తెలుసు, కానీ నిన్నక్కడే పట్టుకుని ఎందుకు నిలదీయలేదు? పందెంలో ఓడిపోయానని తల దించుకొని ఎందుకు వచ్చింది? చూడు రాజ్, నువ్వు నీ ఈగోని పక్కన పెట్టి కావ్య మెడలో తాళి కట్టిన ఒక భర్తగా ఆలోచించు. ఒక్కసారి ఈ అపర్ణ కొడుకుగా ఆలోచించు. నువ్వు అనవసరంగా కావ్యని అపార్థం చేసుకుంటున్నావు, కావ్యని దూరం చేసుకుంటున్నావు అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్కి అన్ని రకాలుగా నచ్చ చెప్పడంతో, రాజ్, మమ్మీ, ఆ కళావతిని నువ్వెన్ని చెప్పినా క్షమించేదే లేదు. నువ్వు ఆ కళావతిని సపోర్ట్ చేస్తూ అక్కడ ఉండడం నాకేమాత్రం ఇష్టం లేదు అని అంటుంటే ఇంకా పక్కన ఉన్న సుభాష్ అలాగే ప్రకాశం ఇద్దరు కూడా చాలా ఆవేశంగా, రాజ్, నువ్వసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎంతకంటే పెద్ద తప్పులే చేసిన వాళ్ళని వదిలేసి ఇంట్లో ఉంచుతున్నావు, కానీ తను ఏ తప్పు చెయ్యకపోయినా తనని నిందించి ఇంటి నుంచి తరిమేశావు. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. చెప్పు, అసలు నీ మనసులో ఏముంది? కావ్య నువ్వు క్షమించరాని తప్పు ఏం చేసింది అని అడగడంతో, అవును, తను తప్పే చేసింది. ఎన్ని రోజులు మీ అందరి దగ్గర కావ్యని తరిమేశాను అని ఒక దోషిలాగా నిలబడ్డాను, కానీ తను చేసిన తప్పేంటో మీకు తెలిస్తే నన్ను కాదు తనని అసహ్యించుకుంటారు అని చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది. అలాగే ఫోన్ కాల్లో ఉన్న అపర్ణ, కావ్యలు కూడా షాక్ అయిపోతారు. ఏంటి, నేను క్షమించరాని తప్పు చేశానా అని చెప్పి కావ్యకి నోటి నుంచి మాట రాదు. అపర్ణ అయితే కావ్య భుజం మీద చెయ్యి వేసి, వాడు ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నాడు, నువ్వదేం పట్టించుకోకు, ముందు కాల్ కట్ చేయి అని చెప్తుంటే, వద్దత్తయ్య గారు, అసలు ఆయన ఏం చెప్తున్నారో వినాలి అని చెప్పి ఇక కావ్య కాల్ కట్ చేయకుండా రాజ్ మాట్లాడుతున్న ప్రతి మాటని వింటూ ఉంటుంది. ఇంకా ఇందిరాదేవి అయితే, ఏం చేసింది అంత పెద్ద తప్పు చెప్పు అని అడగడంతో, మమ్మీ ఆ రోజు ఆ స్థితికి రావడానికి కారణమే ఆ కళావతి. అసలు మమ్మీ మనం గుడికి వెళ్ళేటప్పుడు మామూలుగానే ఉంది, కానీ గుడి నుంచి తిరిగి వచ్చేసరికి మమ్మీ పరిస్థితి ఎలా ఉందో మీరందరూ చూశారు. అప్పుడు
సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే మమ్మీ మనకి దక్కేదే కాదు. పైగా మమ్మీకి బీపీ కూడా పెరిగిపోయింది. హార్ట్ పేషెంట్స్కి బీపీ కంట్రోల్లో ఉండాలని తను ఒక ట్యాబ్లెట్ని వాడుతుంది. కానీ ఆ ట్యాబ్లెట్స్ని మార్చి బీపీ పెరగడానికి ట్యాబ్లెట్స్ వేసింది. అంటే మమ్మీని తను ఏదో ఒకటి చేయాలనే కదా ఇలా చేసింది. ఆ విషయాన్ని మీతో చెప్తే మీరు కావ్య అంత పని చేసిందని మరింత బాధపడతారు అనేసరికి ఒక్కసారిగా సుభాష్, ఏం మాట్లాడుతున్నావురా? కావ్య ట్యాబ్లెట్స్ మార్చి ఎందుకు అపర్ణకిస్తుంది అని అడగడంతో అదే నాకు కూడా అర్థం కావట్లేదు. హార్ట్ పేషెంట్కి బీపీ ఎప్పుడు కంట్రోల్లోనే ఉండాలి. ఏ మాత్రం బీపీ పెరిగినా తన ప్రాణాలకే ప్రమాదం. అట్లాంటి మమ్మీకి బీపీ పెరగటానికి మెడిసిన్స్ ఇచ్చింది. పైగా అవి తను వేయనట్టుగా సమయానికి ఇంట్లో లేకుండా తప్పించుకుంది అని చెప్పి రాజ్ అయితే తన మనసులో మాటని ఇంట్లో అందరి ముందు బయట పెడతాడు. ఒక్కసారిగా రుద్రాణి అలాగే రాహుల్ భయపడిపోతారు. ఇక రుద్రాణి అయితే రాహుల్తో, ఏంట్రా ఈ విషయం ఎవ్వరికి తెలీదు అనుకున్నాను, కానీ రాజ్ ఎలా తెలుసుకున్నాడు? ఇప్పుడు ఈ విషయంలో కావ్య ఎంక్వైరీ చేస్తే ముందుగా దొరికిపోయేది మనమే అని చెప్పి రుద్రాణి భయపడుతుంటే, ఇక రాహుల్ అయితే, మమ్మీ అసలు అందులో టాబ్లెట్స్ మార్చింది మనమే అన్న నిజం ఎవ్వరికీ తెలీదు. అది జరిగి కూడా చాలా రోజులైంది. అది బయట కూడా పడదు. మరి మనకెందుకు భయం? ఈ విషయంతో రాజ్ కావ్యనిక జీవితంలో క్షమించడని అర్థమైపోయింది. ఇక మనం సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి రాహుల్ అయితే రుద్రాణితో మాట్లాడతాడు. రుద్రాణి కూడా రాహుల్ మాటలకి, నిజమే, నువ్వు చెప్పింది కూడా నిజమే, అది జరిగి చాలా రోజులైంది, ఇక ఈ నిజం ఎవ్వరికీ తెలీదు అని చెప్పి రుద్రాణి కూడా తన మనసులో అనుకుంటుంది. ఇదంతా విన్న కావ్య ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది. అపర్ణ అయితే, కావ్య కావ్య అని అంటుంటే, అత్తయ్య గారు మీరు ఆ రోజు వేసుకున్న టాబ్లెట్స్ బీపీని పెంచింది. అసలు ఆ బాటిల్లో ఆ టాబ్లెట్స్ ఎలా వచ్చాయో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇదంతా నాకు అయోమయంగా ఉంది. నేను చెయ్యని తప్పుకి ఆయన అంత ఆవేశంగా నన్ను నిందిస్తుంటే ఆయన మూర్ఖత్వం అనుకున్నాను. ఆయన మూర్ఖత్వంతో నన్ను దూరం పెట్టారు అనుకున్నాను. కానీ ఆయన మనసులో ఇంత ఉందని తెలుసుకోలేకపోయాను. ఆయన మీరు వేసుకునే టాబ్లెట్స్లో ఆ టాబ్లెట్స్ ఎలా కలిశాయి అని చెప్పి కావ్య అయితే తనలో తను సతమతమైపోతుంది. ఇక అపర్ణ అయితే, చూడు కావ్య, ఏదో జరిగింది, కావాలనే నిన్ను ఆ ఇంటి నుంచి రాజ్ వెళ్ళకొట్టడం కోసమే ఎవరో ఏదో చేశారని నాకు అర్థమవుతుంది. ఇదంతా రుద్రాణి పనేనా అన్నట్టుగా ఇక అపర్ణ మాట్లాడుతుంటే, పక్కన ఉన్న కనకం కూడా, అవును వదిన, మీరన్నట్టు ఇదంతా ఆ రుద్రాణి పనేమో అని నాకు కనిపిస్తుంది అని చెప్పి ఇక కనకం కూడా మాట్లాడుతుంది. కావ్య వెంటనే కొద్దిసేపటికి కళ్ళనీళ్ళు తుడుచుకొని, అత్తయ్య గారు నడవండి, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణకి ఏమీ అర్థం కాదు. కావ్య ఏమంటున్నావు అని అంటుంటే, పక్కన ఉన్న కనకం, కావ్య నువ్వంటుంది నిజమేనా? నువ్వు మళ్ళీ మీ అత్తగారింటికి వెళ్ళిపోతానంటున్నావా అని అంటుంటే, అవునమ్మా, తిరిగి మళ్ళీ నేను ఆ ఇంటికి వెళ్తాను. నేను ఏ తప్పు చెయ్యలేదని అందరి ముందు రుజువు చేసుకుంటాను. ఆయన మూర్ఖత్వంతో నన్ను దూరం పెట్టారనుకున్నాను, కానీ ఆయన మనసులో ఇట్లాంటి ఆలోచన ఉందని అస్సలు ఊహించలేదు. అసలు ఆ రోజు ఏం జరిగింది అని చెప్పి కావ్య ఆలోచిస్తూ ఉండగా ఇంట్లో అందరూ కూడా గుడికి బయలుదేరే ముందు రుద్రాణి ఒక్కతే అక్కడికి రాదు. తర్వాత రుద్రాణి హడావుడిగా ఎవరి మాటల్లో వాళ్ళుండగా అపర్ణ గదిలో నుంచి బయటికి వస్తుంది. అది గుర్తు చేసుకున్న కావ్య, ఆ రోజు
అందరూ గుడికి వెళ్తున్న టైంలో రుద్రని గారు ఒక్కరే మీ గదిలో నుంచి బయటికి వచ్చారు. అది నేను అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇదంతా చేసింది ఆ రుద్రాణి గారే అని నాకు అనిపిస్తుంది అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే, అయితే ఆ రుద్రానికి మామూలుగా కాదు, ఈ దెబ్బతో ఇంటి నుంచి బయటికి గెంటేయాలి అని చెప్పి అపర్ణ మాట్లాడుతూ ఉంటే, అపర్ణ మాటలకి కనకమైతే కరెక్ట్ వదిన గారు, మీరన్నట్టుగా ఆ రుద్రాణిని ఇంటి నుంచి బయటికి తరిమేయాలి, అప్పుడు కానీ మీ ఇంట్లో ఉన్న గొడవలు సర్దుమనగవు అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది. కనకం మాట్లాడుతుంది. ఇక కావ్య అయితే బ్యాగ్తో అపర్ణని తీసుకుని దుగ్గిరాల ఇంటికి వెళ్తుంది. కావ్య అపర్ణలిద్దరూ గుమ్మం దగ్గర నుంచోడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అయిపోతారు. ఇక ఇందిరాదేవి అయితే, అపర్ణ, కావ్య, ఇది నిజమేనా అని చెప్పి ఇద్దరిని అడుగుతుంది. వాళ్ళిద్దరూ కూడా నవ్వుతూ, అవును అత్తయ్య గారు, నాతో పాటు కావ్యని తీసుకొచ్చేశాను అని చెప్పి అపర్ణ మాట్లాడుతుంటే, అమ్మ స్వప్న, కావ్యని అలాగే అపర్ణకి దిష్టి తీయమ్మా, ఇక్కడ కొంతమంది కళ్ళు మంచివి కాదు అని చెప్పి ఇక ఇందిరాదేవి మాట్లాడడంతో ఒక్కసారిగా రుద్రాణి అయితే షాక్ అయిపోతుంది. అదేంటి, రాజు అన్నిసార్లు వచ్చినా రానంటే రానని మొండికేశారు, ఇప్పుడు ఎవరు పిలవకుండానే ఇద్దరు బ్యాగులతో వచ్చేశారు అంటే ఇక మిమ్మల్ని ఎవరు పిలవరని అర్థమైపోయి వచ్చేసారా అని చెప్పి రుద్రాణి అయితే వాళ్ళతో వెటకారంగా మాట్లాడుతుంది. రుద్రాణి మాటలకి కావ్య, అవును మమ్మల్ని ఎవ్వరూ తీసుకురారని వచ్చేసాం, కానీ నువ్వు కనుక ఇంటి నుంచి బయటికి వెళ్తే నిన్ను తీసుకెళ్తానికి ఎవ్వరూ రారు, మా కోసం మా ఆయనన్న వచ్చాడు, కానీ నీకోసం ఎవ్వరూ రారని నీకు ముందే తెలుసు కదా, నువ్వు నీ భర్తను వదిలేసి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఇంట్లో ఉన్నావు, ఒక్కరోజు కూడా నీకోసం నీ భర్త కనీసం గుమ్మం దగ్గర కూడా తొంగి చూడలేదు అని చెప్పి ఇంకా పక్కన ఉన్న స్వప్న రుద్రాని నోరు మోయిస్తుంది. స్వప్న అయితే కావ్యకి అలాగే అపర్ణకి దిష్టి తీసి లోపలికి తీసుకొస్తుంది. పైనుంచి కిందకి దిగుతున్న రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే కావ్య అలాగే కావ్యతో పాటు అపర్ణ ఇద్దరిని చూసి రాజ్కి నోటి నుంచి మాట రాదు. ఇక కావ్య అపర్ణని తీసుకురావడం ఏంటి, ఎన్నిసార్లు పిలిచినా సరే కావ్య ఈ ఇంటి గడప కూడా తొక్కలేదు, కానీ ఈరోజు తనంతటి తానే రావడం ఏంటి అన్నది రాజ్కైతే అర్థం కాదు. ఇక రానున్న ఎపిసోడ్స్లో బీపీ టాబ్లెట్స్ని మార్చింది రుద్రాణి అన్న నిజాన్ని కావ్య ఎలా తెలుసుకోగలుగుతుంది? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.